వేమూరు మండలం యాడూరు అడ్డరోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంకు కోసం పంట కాల్వపై తూములు వేసి పైన రహదారి నిర్మించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రైతులు కలిసి సమస్యను వివరించిన మీదట మంత్రి ఆదేశాల మేరకు తెనాలి వేమూరు మండల తహసీల్దార్లు రైతులతో కలిసి పరిశీలించారు. యాడూరు అడ్డరోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంకుకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు నుండి ఏర్పాటు చేసుకున్న రోడ్డుని తూములతో వేసి నిర్మించడంతో నీరు దిగుకు రాదని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రిని రైతులు కలిసి సమస్యను తెలియజేయడంతో మంత్రి ఆదేశాల మేరకు వేమూరు తెనాలి మండల తహసీల్దార్లు ఇరువురు రైతులతో కలిసి పెట్రోల్ బంక్ వద్ద వేసిన తూముల వంతెన పరిశీలించారు. 2 మండలాల తహసీల్దార్లు బంకు యజమానితో చర్చలు జరిపారు. దీంతో ఇక్కడ కల్వర్ట్ నిర్మించేందుకు బంక్ యజమాని చివరకు ఒప్పుకున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు, యాడూరు, చిన్నరావూరు రైతులు ఉన్నారు. పెదరావూరు గ్రామం కొత్తపల్లి వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ రైతులకు ఇబ్బంది ఉంది. ఇక్కడ బంకు దగ్గర తూములు పైకేశారు, మురుగుపోదని మేము అడిగితే ఆయన ఇదిగా మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఆర్ కూడా వచ్చారు, దాని పరిష్కారం చూడమన్నాం, దాన్ని కలవట్ వేయమని అడుగుతున్నాం. ఆయన సరి చేస్తానంటున్నాడు. దానివల్ల మేమందరం రైతులు వచ్చాం పెదరావూరు నుంచి ఇక్కడికి. 2-3 ఊళ్ళు మురుగు రావాలి ఇక్కడికి. ఆయన తూములు పైకేశారు. ఇది సాగు కాలువ కాదు, ఇది మురుగు డ్రైను. దానివల్ల మేము అందరం వచ్చాం ఇక్కడికి. 3 వాళ్ళకి ఇది డ్రైన్ అండి. ఇది ఇటు వెళ్ళి గంగోలో కలుస్తుంది ఇక్కడ జంపన్ దగ్గర. దాని మీద మేము వచ్చాం. ఆయన మేము కరెక్ట్గానే వేసాము, మీ చేత ఏం చేసుకుంది అన్నట్టు అంటున్నాడు ఆయన. అంటాడు బాగలేదు. దానికి ఎంఆర్ఆర్ వచ్చారు, మాట్లాడుతున్నారు, అది సరి చేస్తామంటున్నారు. మా మురుగు నీళ్లు పోవటానికి ఇబ్బందిగా ఉండి దాన్ని సమస్య పరిష్కారం కోసం వచ్చాము మేము. ఆయన ఏమో కట్టే ఎక్కువగా ముందేం చేశారు అది ఇది అంటున్నాడు. ముందే మేము పిటిషన్ పెట్టుండాము. గంగోలు కాలువ వెళ్తే, జంపన కాలువలో వెళ్తే మా పెదరావూరులో పుట్టి చిన్నరావూరు, పెదరావూరు, ఎడువూరు, ఈ 3 ఊళ్ళ ఊరుకు ఈ కాలువ గుండా ఈ తుంగుండా వెళ్ళాలి. అందుకని దానికి పరిష్కారం కలవర్తి కట్టి నీళ్లు ఏర్పాటు చేయమని ఎంఆర్ఓ గారికి చెప్పాము. మేము మాట్లాడతాము అని ఆయన చెబుతున్నాడు. అందరికీ నమస్కారం. మన తెనాలి మండలంలోని పెదరావూరు రైతులు ఈ మధ్యకాలంలో ఇక్కడ రీసర్వే జరుగుతున్న సందర్భంలో ఒకసారి మన ఎడవూరు అడ్డరోడ్డు దగ్గర ఒకళ్ళు పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని, అందులో భాగంగా బోదె కాల్వ పూర్తి చేశారని, చిన్నపాటి తూములేసి నీళ్లు పోనీయకుండా జరుగుతుందని ఒక ఫిర్యాదు చేశారు. గతంలో ఈ విషయాన్ని పరిశీలించాం, సంబంధిత వ్యక్తులకి సూచించాం రైతులకు ఇబ్బంది లేకుండా చూడమని. అయినప్పటికీ ఆ సమస్య పరిష్కరింపబడలేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మన గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దృష్టికి రైతులందరూ ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మన పెదరావూరు మండల రైతులతో కలిసి అక్కడ ఆ మండలం వేమూరు మండలం రైతులు, అట్లాగే అమర్తలూరు వాళ్ళు, వేమూరు ఎంఆర్ఓ గారు అందరం కలిసి దాన్ని విజిట్ చేశాం. సాధ్యాసాధ్యాలు ఎలా అయితే పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ జరిగింది. సరే, కొన్ని చిన్న వాదోపవాదనల తర్వాత అల్టిమేట్గా ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత వ్యక్తులు మనం కోరుకున్న విధంగా కల్వర్ట్ నిర్మించేందుకు ఒప్పుకున్నారు. అది కూడా రేపటి నుంచి వేమూరు మండలం వీఆర్ఓని, అట్లాగే మా పెదరావూరు వీఆర్ఓని కూడా అక్కడే ఉంచి మనం రైతులకి మేలు జరిగే విధంగా ఆ కల్వర్ట్ని ఏర్పాటు చేయించే పని చూస్తాం.